ఈ సెషన్లో మనం ప్రవాళాలు అవరోధాలు గురించి తెలుసుకున్నాం. వీటిని కోరల్ అంటారు. బ్యారియర్స్, అవరోధం అంటే బ్యారియర్స్. ఈ ప్రవాళ అవరోధాలు శిలీంధ్రరహిత జీవులు స్రవించిన కాల్షియం కార్బోనేట్ యొక్క కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన నిర్మాణాలు. ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఒక సున్నపు లాంటి గట్టి పదార్థం. దీని ద్వారా ఈ శిలీంధ్రరహిత జీవులు కాల్కేరియస్తో నిర్మితమైన అస్థిపంజరాలు, స్కెల్టన్స్, ఏకాంత సహనివేశాలకు వర్తిస్తుంది అన్నమాట. అంటే ఈ అస్థిపంజరాల్లో కాల్షియం కార్బోనేట్ పేరుకుపోవడం వల్ల ఇవి సముద్రంలో తిన్నెలు అంటే బ్యారియర్స్ లాగా ఏర్పడి నావిగేషన్కి అవరోధాలు కల్పిస్తాయి అన్నమాట. ఈ ప్రవాళాల్లో కొన్ని ఘనంగా అధికంగా పెరగడం వల్ల శాఖోపశాఖలుగా సన్నివేశం అంతా కూడా విస్తరిస్తాయి. హైడ్రోజోవన్ పాలిప్లు ఏర్పరిచిన స్టాగ్ హార్న్ లేదా పెప్పర్ ప్రవాళాలను మిల్లీఫోర్స్ అంటారు. హైడ్రోజోవన్ ప్రవాళాలు ఏర్పరిచిన స్టాగ్ హార్న్ లేదా పెప్పర్ ప్రవాళాలను మిల్లీఫోర్ అంటారు. ఇవి కుట్టు ప్రవాళాలని కూడా అంటారు. వీటిని సాధారణంగా స్టింగింగ్ కోరల్స్ అని కూడా అంటారు. మిల్లీఫోరా. ఇవి హైడ్రోజోవాకు చెందినవి. విభాగం హైడ్రోజోవాకు చెందినవి గుర్తుపెట్టుకోండి. స్టాగ్ హార్న్ లేదా పెప్పర్ కోరల్స్ విచ్ ఈస్ నోన్ యాజ్ మిల్లీఫోర్స్. శిలీంధ్రరహిత ప్రవాళాలను ఏర్పరిచే జీవుల్లో ఎక్కువ శాతం ఆంతోజోవా విభాగానికి చెందినవి. ఎక్కువగా ప్రవాళాలను ఏర్పరిచేవి ఏవి అంటే ఆంతోజోవా. హైడ్రోజోవాలో వచ్చి మిల్లీఫోర్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ప్రవాళాలను ఏర్పరిచేది ఆంతోజోవా జీవులు. ఎక్కువగా బహురూపకతను ప్రదర్శించే జీవులు స్కైఫోజోవాలో సైఫోనోఫోరా క్రమానికి చెందిన జీవులు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆంతోజోవా దాదాపు 2500 సజీవ జాతులు ఉన్నాయి. 5000 శిలాజ ప్రజాతులు కూడా ఉన్నాయి. ఇవి ఎరుపు, నీలం, నలుపు వర్ణాల్లో ఉంటాయి. ప్రవాళాల కలర్స్ అన్నమాట. ఇవి ఎరుపు ప్రవాళాలు ఉంటాయి, నీలం ప్రవాళాలు ఉంటాయి, బ్లాక్ కోరల్స్ ఉంటాయి, రెడ్ కోరల్స్ ఉంటాయి. ఆర్గాన్ పైప్ కోరల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇవి ఆంతోజోవాలో ఆల్సియోనేరియాకు చెందినవి. ఇదంతా ఒకటే పదం, ఆల్సియోనేరియాకు చెందినవి. వీటిని స్టోన్ కోరల్స్ లేదా రాతి ప్రవాళాలు అంటారు. నిజమైన ప్రవాళాలు ఇవి మాడ్రిఫోరియాకు చెందినవి. స్టోన్ కోరల్స్ వచ్చి మాడ్రిఫోరియా రాతి ప్రవాళాలు. ఆర్గాన్ పైప్ కోరల్స్ ట్యూబిఫోరా కూడా దీనికి చెందింది. ట్యూబిఫోరా, ఆర్గాన్ పైప్ కోరల్ వచ్చి ట్యూబిఫోరా. ఇవి ఆంతోజోవాలు ఆల్సియోనేరియా అనే క్రమానికి చెందినవి. ఇవి నిజమైన రాతి ప్రవాళాలు. ఇవి మాడ్రిఫోరియాకు చెందిన జీవులు వీటిని స్రవిస్తాయి. ఈ హైడ్రోజోవన్ కోరల్స్ కానీ చూస్తే హైడ్రా కోరలైనా అనే క్రమంలోని మిల్లీఫోరా, టైలాస్టర్, డిస్టికోఫోరా అనే సహనివేశి జీవులు కాల్కేరియస్ అస్థిపంజరాన్ని స్రవిస్తాయి. ఈ అస్థిపంజరం బాహ్యచర్మం మార్పు చెందగా ఏర్పడిన కాలికోబ్లాస్టిక్ స్తరం స్రవిస్తుంది. అస్థిపంజరంలో 2 రకాల పాలిప్లు జీవిస్తాయి. అవి జఠర జీవకాలు, అంగుళి జీవకాలు. ఈ బ్రాంచ్డ్ డాక్టైలోజోయిడ్స్, గ్యాస్ట్రోజోయిడ్స్ అన్నమాట. ఈ రెండు కూడా ఉంటాయన్నమాట. అన్నీ ఒకే ప్రత్యేక పద్ధతిలో జఠర జీవకాల చుట్టూ అమరి ఉంటాయి. ఈ ప్రవాళాలు ఇతర ప్రవాళాలతో కలిసి ప్రవాళ అవరోధాలను, బ్యారియర్స్ను ఏర్పరుస్తాయన్నమాట. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తే స్టాగ్ హార్న్ కోరల్ చూడండి. ఇవి ఒక జింక కొమ్ముల్లాగా ఉంటాయి. స్టాగ్ అంటే జింక కొమ్ముల్లాగా ఉంటాయి, కనపడతాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఆర్గాన్ పైప్ కోరల్స్. ఆర్గాన్ పైప్స్ అంటే మనము ఒక పైపులన్నిటినీ వరుస క్రమంలో పెట్టినప్పుడు వాటి యొక్క రంధ్రాలు వెనక నుంచి చూసినప్పుడు ఏ విధంగా మనకు కనిపిస్తాయి, ఆ విధంగా ఇది కనిపిస్తుంది. అందుకే దీనికి ఆర్గాన్ పైప్ కోరల్ అని పేరు వచ్చింది. నెక్స్ట్ ఆక్టోకోరలైనా కోరల్స్. ఈ ఆక్టోకోరలైనా కోరల్స్ ఆక్టోకోరాలియంకు చెందిన ఆల్సియోనేసియా అనే క్రమంలోనే ఆల్సియోనియం లేదా డెడ్ మ్యాన్స్ ఫింగర్ అంటారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది.
దీన్ని డెడ్ మ్యాన్స్ ఫింగర్ అంటారు. ఆల్సియోనియం. డెడ్ మ్యాన్స్ ఫింగర్ అంటే ఏమి అని అడుగుతారు. దీన్ని ఆల్సియోనియం అంటే చనిపోయిన మనిషి యొక్క వేళ్లలాగా ఈ కనిపిస్తుంది కాబట్టి దీనికి చెందింది. ఇది ఆల్సియోనేషియాకు చెందింది. ఇది ఒక ఆక్టోకొరలైన్ కోరల్. ఇది ఇంపార్టెంట్. డెడ్ మ్యాన్స్ ఫింగర్ అని దేన్ని అంటారు, లేదా ఆల్సియోనియంను ఏమంటారు? అది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అదేవిధంగా అనేక పాలిప్ల కలయిక వల్ల ప్రవాళ సహనివేశం ఏర్పడుతుంది. అస్థిపంజరాన్ని కాల్కేసియస్ కంటకాలు స్రవిస్తాయి. ఇక్కడ కాల్కేరియస్ కంటకాలు స్రవిస్తాయి. ఈ కంటకాలు విడివిడిగా మధ్య శ్లేష్మం లేదా సంయోజక కణజాలంలో అంతరాస్థి పంజరం సహనివేశానికి అంతటికి ఒకటిగా ఉంటుంది. స్టోలానిఫెరా క్రమంలో టూబిఫోరా. ఇది ఆర్గాన్ పైప్ కోరల్ అంటే టూబిఫోరా. ఇది ఇంపార్టెంట్. డెడ్ మ్యాన్స్ ఫింగర్ వచ్చి ఆల్సియోనియం. టూబిఫోరా ఆర్గాన్ పైప్ కోరల్. సన్నివేశంలో అస్థిపంజరం కాల్కేరియస్ కంటకాలు. ఇక్కడ కూడా కాల్కేరియస్ కంటకాలే. కాల్కేరియస్ కంటకాలతో నిర్మితమై ఉంది. దీనిలో నిలువు గొట్టాలన్నీ పార్శ్వతిన్నెలతో సంబంధితమై ఉంటాయి. నిలువు గొట్టాలు చిన్న చిన్న అడ్డు పలకాల ద్వారా వేరై ఉంటాయి. ఈ గొట్టాలలో పాలిప్లు ఉంటాయన్నమాట. అన్నీ కూడా గొట్టాలు ఒక వరుస క్రమంలో అమరి మధ్యలో పలకాలుగా ఉండడం వల్ల ఒక గదిలాగా ఏర్పడుతుంది. ఈ గదిలో పాలిప్లు నివసిస్తూ ఉంటాయి అన్నమాట. సీనోతికాలియా క్రమంలో ఒకే ఒక జాతి ఉంది, హీలోఫోరియా. బ్లూ కోరల్స్ అంటారు. వీటి కూడా చాలాసార్లు అడగడం జరిగింది. సీనోతికోలియా క్రమంలో ఉండే ఒకే ఒక ప్రవాళము ఏమి అంటే హీలియోఫోరా. ఇది బ్లూ కోరల్. దీనిలో పాలిప్లు కంటకాలను స్రవించి పెద్ద ప్రవాళ అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని కొరాలియం అంటారు. అస్థిపంజరంలో గల పెద్ద పెద్ద ఖాళీలలో పాలిప్లు ఉంటాయి. నీలి ప్రవాళాలు లేదా బ్లూ కొరల్స్ అంటే ఏమి? హీలియోఫోరాకు చెందినవి. అవి గుర్తుపెట్టుకోండి. అందులో ఉండే ప్రవాళ అస్థిపంజరం ఉంటాయి. దీనిలో కొరాలియం అంటారు. ఒక్కొక్క దాన్ని కొరాలియం అంటారు. ఒక్కొక్క గదిలో ఉండేదాన్ని కొరాలియం అంటారు. అస్థిపంజరం పైన పెద్ద ఖాళీల్లో పాలిపులు ఉంటాయి. తర్వాత గార్గోనేషియా క్రమంలో వీటిని సీఫాన్ గార్గోనియా లేదా హార్న్ కోరల్స్, కొమ్ము ప్రవాళాలు. వీటిలో కొమ్ము పదార్థమైన ప్రోటీన్ కాల్కేరియస్ కంటకాలతో తయారు చేసిన అక్షీయ అస్థిపంజరం ఉంటుంది. సహనివేశం సమతలం. గార్గోనియా సీఫాన్ అంటారు లేదా కొమ్ము ప్రవాళాలు ఉంటాయి. నెక్స్ట్ హెక్సాకొరలైన్ కోరల్స్. ఈ ప్రవాళాలు మ్యాడ్రిపోరియా క్రమపు జీవులు. నిజమైన రాతి ప్రవాళాలు. ఇది ఇంపార్టెంట్. రాతి ప్రవాళాలు దేనికి చెందుతాయంటే మ్యాడ్రిపోరియాకి చెందినవి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది హెక్సాకొరలైన్ కు చెందిన ప్రవాళాలు. మ్యాడ్రిపోరియా క్రమానికి చెందిన స్టోన్ కోరల్స్ లేదా రాతి ప్రవాళాలు. వీటిలో కొన్ని ఏకాంతంగాను చాలా వరకు సహనివేశ ప్రవాళాలు. ఇవన్నీ కూడా సహనివేశాలుగానే ఎక్కువ జీవిస్తాయి. అందుకే స్పీడ్గా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ భాగం కొన్ని కిలోమీటర్ల మేర ఇవి ఎక్కువ ఆక్యుపై చేసి బ్యారియర్గా తెలుస్తాయి. మనకు తెలుసు గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఎక్కడ ఉంది? కోరల్ రీఫ్స్ అంటారు. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. ఇలా బ్యారియర్ రీఫ్స్ను, తిన్నెలను ఇవి ఏర్పరుస్తాయి. ప్రవాళాలు ఏర్పరచడంలో ఇవి ముఖ్యమైనవి. అంటే ఈ బ్యారియర్ రీఫ్స్ను ఇవి ఏర్పరచడంలో ముఖ్యమైనవి ఏవి అంటే ఈ యొక్క స్టోన్ కోరల్స్ లేదా మ్యాడ్రిపోరియాకు చెందిన ప్రవాళాలు ఎక్కువగా ప్రవాళ అవరోధాలను ఏర్పరుస్తాయి. ప్రవాళాలు ఎలా ఏర్పడతాయి అనేది ఇక్కడ మనం చూస్తాం. ప్లానులా డింబకం నుంచి ప్రవాళ పాలిప్లు ఏర్పడి నీటిలో అధస్థలంపై స్థిరపడి అస్థిపంజర అవశిష్టాన్ని ఏర్పరుస్తుంది. అంటే ప్లానులా డింబకం. స్వేచ్ఛగా ఇదే డింబకం మీకు తెలుసు. దీన్నే ప్రోటోథీక అంటారు. ఈ కాల్కేరియస్ అవశిష్ట పదార్థం స్ఫటికాకారంలో సముద్ర జలంలో ఉన్న రసాయనిక పదార్థాలతో కలిసి కాల్కేరియస్ ముద్దలాగా ఏర్పడుతుంది. పాలిప్ ఆధార భాగంలో క్యాలికోబ్లాస్ట్ పొరల నుంచి బుడిపెలు తయారవుతాయి. ఈ బుడిపెలను బాహ్య చర్మ కణాలు ఒక ఆధార ఫలకంగా స్రవిస్తాయి. ఇవన్నీ కలిసి ప్రోతీక లేదా ప్రథమ ఆవారం అంటారు. ఆ తర్వాత క్రమంలో దళసరిగా మారి కప్పు ఆకారాన్ని పొందుతాయి. తరువాత ఈ రేడియల్ ఫోల్డ్స్ లేదా వికిరణ ముడతలు అంటే ఇలా ఉన్నప్పుడు
ఈ ఫోల్డ్స్ అనేవి ప్రవాళానికి ఒక ముడతల్లాగా ఈ విధంగా ముడతల్లాగా ఏర్పడి మనకి ప్రవాళంలాగా కనిపిస్తుంది. ఇది రేడియల్ ఫోల్డ్స్, అంటే కిరణాల్లాగా ఇట్లా చుట్టూ కూడా ఈ ఫోల్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వీటిని రేడియల్ ఫోల్డ్స్ అంటారు. ముడతలు స్క్లీరోసెప్టాలుగా ఏర్పరచడం, వీటిని స్క్లీరోసెప్టా అంటారు. ఒక్కొక్క ముడతని ప్రావార కుడ్యం ద్వారా పాలిపుల పై భాగాన ఉండేటట్టు ఏర్పడతాయి. ఈ స్థితిలో పాలిప్ శరీర కుడ్యం ప్రథమ ఆవారం మీదకి విస్తరిస్తుంది అనమాట. ఈ విధంగా ఏర్పడిన కప్పుని ప్రావారం లేదా మ్యాంటిల్ అంటారు ఇంగ్లీష్లో. అయితే దీనిపైన వ్యాపించే కణజాలాలు ఎపిసార్క్ అంటారు. దీన్ని ఆవరించి ఉండే కణజాలాన్ని ఎపిసార్క్ అని, ఆ తర్వాత ఎపిస్తార్క్ అధస్తరం మీద పాకి లెక్కలేనన్ని కవచ స్తరాలను ఏర్పరుస్తుంది. దీన్నే సంయోజక కణజాలం అంటారు. ప్రాథమిక జీవకం చుట్టూ లెక్కలేనన్ని జీవకాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన జీవకాలలో ప్రావారం విభాజకాలు ఏర్పడతాయి. అసలు ప్రవాళం పాలిపులో 12 ప్రాథమిక ఆంత్రయోజకాలు ఏర్పడే వరకు కనిపించదు. 12 ఉండాలి, అప్పటి వరకు ఇది కనిపించదు. ప్రతి జీవక కవచం ప్రథమ కవచంతో సంబంధం కలిగి ఉంటుంది. అస్థిపంజర విభాజకాలు ఆంత్రయోజకాలతో ఏకాంతరంగా మరి ఉంటాయి. ఆధారపీఠం కొంత సాగి కాడలాగా మారుతుంది. ప్రవారం స్వేచ్ఛగా లేదా స్క్లీరోసెప్టాల బాహ్యాంతాల కలయిక వల్ల ఏర్పడవచ్చు. స్క్లీరోసెప్టాల్ అంటే ఇది ఒక ప్రవాళం అనుకుంటే ఈ మధ్యలో ఏర్పడిన ఈ యొక్క కిరణ సెప్టాల వల్ల, అంటే విభాజకాల వల్ల ఇది ఏర్పడవచ్చు. ఈ విధంగా ఏర్పడిన వాటిని మిథ్యా ప్రావారం అంటారు, సూడోమాంటిక్. ఈ విధంగా ఎన్నో జీవకాల కొరలైట్లు కలిసి కొరాలియంగా ఏర్పడతాయి. ప్రవాళాలు వెలుపల కవచ స్తరాలు విడివిడిగా స్రావితమవుతాయి. పాలిప్ అడుగు భాగాన 6 నుంచి 12 బాహ్య చర్మ స్తరాలలో గాడులు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన గాడులు కూడా కవచ పదార్థం స్క్లీరోసెప్టాలతో నిండుతాయి. క్రమంగా తృతీయ స్క్లీరోసెప్టాలు ఆంత్రయోజకాల మధ్య ఏకాంతరంగా ఉంటాయి. ప్రావార పంచులు ఎదిగితే లేదా వ్యాపిస్తే పాలిపులు మాయమవుతాయి. ఈ విధంగా నిలువు గాడు ఏర్పడిన గాడులు లేదా స్క్లీరోసెప్టాలు ఐక్యమై మధ్య భాగంలో క్రమరహితమైన అస్థిపంజర పదార్థం లేదా కాలుమెల్ల అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రవాళాలు ఏర్పడతాయి. ప్రవాళ పాలిపు కోరల్ పాలిప్స్. ప్రవాళ పాలిపులు ఏకాంతంగా లేదా సహనివేశాలుగా ఉంటాయి. ఏకాంత పాలిపు 25 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటే 1 నుంచి 3 మిల్లీమీటర్ల వ్యాసం గల చిన్న పాలిపులు కూడా ఉంటాయి. ప్రవాళ పాలిపుల్లో ఆధార చక్రిక పెడల్ డిస్క్ అనేది ఉండదు. దీని ఆధార భాగాన్ని కాల్కేరియస్ అస్థిపంజరం ఆవరించి ఉంటుంది. కాలం కుడ్యంలో సింక్లెట్స్ లేదా దంశ కణాలను కలిగిన నిర్మాణాలు కనిపించవు. ముఖ చక్రిక ఓరల్ డిస్క్ 6 వలయాల్లో స్పర్శకాలు ఉంటాయి. అండాకార లేదా గుండ్రటి నోరు సైఫనోగ్లైఫ్స్కు లేనట్టి చిన్న గ్రసన్లోకి దారితీస్తుంది. ఆంత్రయోజకాలు షడ్విధ నమూనా కేవలం పాలిప్ పై భాగానికే పరిమితమవుతుంది. ఆంత్రయోజక తంతువులు కేవలం దంశ కణాలను కలిగి దంశ గ్రంథి పట్టిని, అంటే నీడో గ్లాండులార్ బ్లాండ్ కలిగి ఉంటాయి. వీటిలో రకరకాల దంశ కణాలు కనిపిస్తాయి. కండరాలు అతి తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. నాడీ వ్యవస్థ కొంతవరకు కనిపిస్తుంది. ఆహార సేకరణ ర్యాప్టోరియల్, అవలంబన అనే 2 పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఆహార సేకరణ ఎలా జరుగుతుందంటే ర్యాప్టోరియల్ మరియు అవలంబన అంటే సెడిమెంటేషన్ ద్వారా జరుగుతుంది. రాత్రి వేళల్లో ఆహారాన్ని తీసుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాల సంయోగం వల్ల జరుగుతుంది. లైంగికంగా పుట్టిన పాలిప్పు అధస్తరాన్ని అంటుకుని అలైంగికంగా మొక్కలు తొడుగుతూ సహనివేశాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ ప్రవాళ పాలిప్ చూస్తే ఈ విధంగా ఒక మొక్కలాగా కనిపిస్తుంది. పాలిప్ నిలువు కోతలో మనకేమి ఉంటాయంటే నోరు ఉంటుంది, స్పర్శకాలు ఉంటాయి, స్టోమోడియం అనేది ఉంటుంది, ఆంత్రయోజకాలు ఉంటాయి, సీలెంటరాన్
ఈ జఠర ప్రసరణ కుహరం అనేది ఉంటుంది. మధ్య భాగం అంతా కూడా సిగంట్రా అని ఉంటుంది. ఇక్కడ స్క్లీరోసెప్టాల్ అనే గాడులు ఉంటాయి. ఈ విధమైన గాడులు, వీటిని స్క్లీరోసెప్టాస్ అంటారు. ఇది ఆధార పలకం. ఇదంతా కూడా హోల్డ్ ఫాస్ట్ లేదా ఆధార పలకం, అతుక్కోవడానికి ఇది తోడ్పడేది అనమాట. ప్రవాళ అస్థిపంజరాలు, కోరల్ స్కెల్టన్, ప్రవాళ పాలిప్ బాహ్య చర్మ కాల్కేరియస్ అస్థిపంజరాన్ని స్రవించే బాహ్య చర్మ కణాలను కాలికోబ్లాస్ట్లు అంటారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఈ కాలికోబ్లాస్ట్లు అనేవి ఈ యొక్క అస్థిపంజరాన్ని స్రవిస్తాయి కణాలు. ఏ కణాలు అస్థిపంజరాన్ని స్రవిస్తాయంటే కాల్కేరియస్ కణాల్లో కాలికోబ్లాస్ట్ కణాలు. అస్థిపంజరంలో కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ను స్రవించే కణాలు కాలికోబ్లాస్ట్ కణాలు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. కోరలైట్ అంటే ఏమి? ఒకే ఒక పాలిప్ అస్థిపంజరాన్ని కోరలైట్ అంటారు. ఇది కూడా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం ఉన్నది. ఒకే ఒక పాలిప్ అస్థిపంజరాన్ని కోరలైట్ అంటారు. ఒకే ఒక పాలిప్ అస్థిపంజరాన్ని కోరలైట్ అంటారు. పాలిప్ స్కెల్టన్ ఈజ్ నోన్ యాజ్ కోరలైట్. ఇండివిజువల్ పాలిప్ స్కెలిటన్ ఈజ్ నోన్ యాజ్ కోరలైట్. ఇది దాదాపు పాలిప్ ఆకారాన్ని పోలి ఉంటుంది. పాలిప్ ఆకారం అంటే ఇది పాలిప్ ఒక మొక్కలాగా కనిపిస్తుంది. కోరలైట్ శరీర నిర్మాణంలో ప్లాబెల్లం లేదా క్యారియోఫిలియా ప్రజాతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చక్రికలాగా లేదా కప్పు ఆకారంలో, శంకు ఆకారంలో 2 నుంచి 25 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉంటుంది. దీని ఉపరితల కుడ్యం ఘనంగా రాతిలాగా కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది. దీన్ని ప్రావారం లేదా తీఖా అంటారు. ఇది జీవి ప్రతిముఖ తలంలో ఉంటుంది. పాలిప్ బల్లపరుపు కింది భాగాన్ని ఆధార పలకం అంటారు. ప్లాబెల్లం ఆధార పలకం కొంత పడెంకల్లాగా మారుతుంది, అంటే ఒక కాడలాగా మారుతుంది. దీని సహాయంతో పిల్ల ప్రవాళం ప్రౌఢ ప్రవాళంగా మారేంత వరకు అంటుకొని ఉంటుంది. ఈ ప్రవాళం వచ్చి పిల్ల సహాయంతో ఈ విధంగా కాడలాగా ఉండి అది మళ్ళీ పెద్ద అయ్యేదాకా దానికి అతుక్కొని ఉంటుందన్నమాట. క్యాలైస్ లేదా కప్పు అడుగు భాగంలో అనేక నిలువు విభాజకాలు వికిరణ పద్ధతిలో అమరి ఉంటాయి. వీటినే స్క్లీరోసెప్టా అంటారు. ఇవి స్క్లీరోసెప్టా అంటారు. ఇవి ప్రవారం నుంచి కప్పు మధ్యలోకి ప్రయాణిస్తాయి. స్క్లీరోసెప్టాలు గడ్డి వంటి అస్థి నిర్మాణాలతో ఏర్పడతాయి. వీటిని ట్రాబెక్యులే అంటారు. ఆంత్రయోజకాలలాగా వీటి నిర్మాణం అమరిక వివిధ ప్రజాతుల్లో వివిధ రూపాల్లో ఉంటుంది. స్క్లీరోసెప్టాలు ఆంత్రయోజకాలతో ఏకాంతరంగా అమరి ఉంటాయి, అంటే ఒక జతలోని 2 ఆంత్రయోజకాల మధ్యన ఉంటాయి. ఈ విధమైన అమరిక వల్ల పాలిప్పు సంకోచించినప్పుడు జఠర కుహరంలోని నీరంతా బయటకు పోవడానికి అవకాశం ఉంటుందని హెండ్ అభిప్రాయపడ్డాడు. స్క్లీరోసెప్టాల ఆంత్రయోజకాల మధ్య పాలిప్ మొదట్లో ఒక గుంతలాగా ఏర్పడుతుంది. దీన్ని లాక్యులై అంటారు. సర్వసాధారణంగా ప్రావారం స్వతంత్రంగా ఏర్పడవచ్చు లేదా స్క్లీరోసెప్టాల వెలుపలి చివరల కలయిక వల్ల ఏర్పడవచ్చు. ఈ విధంగా ఏర్పడిన వాటిని మిథ్యా ప్రావారం, సూడో తీఖా అంటారు. ప్రాథమిక స్క్లీరోసెప్టాలు లోపలి అంచులు కలిసి క్రమరహితమైన మధ్యస్తంభిక వంటి అస్థి సమూహాన్ని ఏర్పరిస్తే దాన్ని స్తంభిక లేదా కాలుమెల్ల అంటారు. కొన్ని ప్రావాళాలలో స్తంభిక అనేది స్వతంత్రంగా ఆధారపీఠం నుంచి ఏర్పడుతుంది. దీన్ని మిథ్యా స్తంభిక అంటారు. ఇంకా కొన్నిట్లో, ఉదాహరణకు క్యారియోఫిల్లాలో స్క్లీరోసెప్టా లోపలి అంచులు తెగిపోయి గట్టు వంటి నిర్మాణాలు స్తంభిక స్క్లీరోసెప్టాల మధ్య ఏర్పడతాయి. వీటిని పాలి అంటారు. కుక్క గొడుగు ప్రవాళాలు, ఫంజియా. మష్రూమ్ కోరల్స్. ఇది మష్రూమ్ కోరల్ ఏది అంటే ఫంజియా. కోరలైట్ అనేది చక్రాభంగా ఉంటుంది. ప్రవాళం కేవలం కింది తలానికి మాత్రమే పరిమితమై చిన్న సినాప్టికులా అనే అస్థి కడ్డీలు పక్కన గల స్క్లీరోసెప్టాలతో కలుపుతాయి. స్క్లీరోసెప్టాల మధ్య సమాంతర పలకాలు ఏర్పడతాయి. వీటిని డిసిప్లిమెంట్స్ అంటారు.
మిల్లీ పొరల మాదిరిగా పలకాలు అడ్డంగా కోరలైట్ మొత్తానికి విస్తరించి ఉంటే వాటిని ట్యూబ్యులే అంటారు. ఇవి పలకాలు అడ్డంగా కోరలైట్ మొత్తానికి విస్తరించి ఉంటే దాన్ని ట్యూబ్యులే అంటారు, ట్యూబ్యూల్స్ లాగా. సాధారణంగా క్లీరోసెప్టా కంటకాలతో కూడి వాటిపై అంచులు దంత సహితంగా ఉంటాయి. కోరలైట్లో ఉన్న స్క్లీరోసెప్టాలు ఆంత్రయోజకాలతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని షడ్విధ పద్ధతిలో అమరుతాయి. వీటి నుంచి 6 ప్రాథమిక, 6 ద్వితీయ, 12 తృతీయ, 24 చతుర్థ ఆంత్రయోజకాలు కనిపిస్తాయి. 6, 6, 12, 24 గుర్తుపెట్టుకోండి. వీటి నుంచి 6 ప్రాథమిక, 6 ద్వితీయ, 12 తృతీయ, 24 చతుర్థ ఆంత్రయోజకాలు కనిపిస్తాయి. దాదాపు చాలా ప్రవాళాలలో కుడ్యం వెలుపల ద్వితీయ కుడ్యం ఉంటుంది. దీన్ని అతి కుడ్యం అంటారు. ఈ విధంగా అతి ప్రావార కుడ్యానికి మధ్య ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఈ స్థలంలో స్క్లీరోసెప్టాతో విచ్ఛేదితమైన క్యాస్టాగా పరిగణించవచ్చు. ఇక్కడ మనం స్క్లీరోసెప్టా, ఆధార పళకం, స్తంభిక చూస్తాం. ప్రావాళ అస్థిపంజరం సగభాగం వివిధ భాగాల్లో చూసింది. ప్రావాళపు పాలిప్ నిలువు కోతలో మనకి ఏమేమి కనిపిస్తాయి చూస్తాం. బాహ్య చర్మం బయటది, మధ్య చర్మం, జఠర చర్మం, నోరు, స్పర్శకాలు, గ్రసని, ఆంత్రయోజకం, ఆంత్రయోజక తంతువులు, జఠర ప్రసరణ కుహరం, జఠర చర్మ కుల్య, అడ్డు కుల్యలు, కోరలైట్. ఈ భాగాన్ని కోరలైట్ అంటారు. ఆధార పలకం, స్క్లీరోసెప్టా ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ అస్థిపంజర సగభాగం వివిధ పద్ధతుల్లో మనకి ఎలా కనిపిస్తుంది. తీక, స్క్లీరోసెప్టా, క్యాస్టా, సినాప్టికుల, ఎపితీక అనేవి ఉంటాయి. ఇక్కడ ప్రవాళపు పాలిప్ అడ్డుకోతలో మనకి ఎలా కనిపిస్తుందో చూస్తాం. ఈ యొక్క ముకుళిత కండరాలు ప్రాథమిక ఆంత్రయోజన పొరలు ఇవి ప్రాథమిక ఆంత్రయోజన ముకుళిత కండరాలు, ద్వితీయ ఆంత్రయోజన పొరలు, తర్వాత ప్రాథమిక స్క్లీరోసెప్టం ఈ మధ్య భాగాల్లో ఉండే ప్రాథమిక స్క్లీరోసెప్టం చుట్టూ ఆవరించి ఉండే ఈ దళసరి భాగాన్ని తీక అంటారు. ఇది తీక. తర్వాత ద్వితీయ స్క్లీరోసెప్టం. ఇక్కడ క్యారియోఫిల్లీ కొరలైట్లో తీక, పాలి అంటారు దీన్ని. స్తంభిక, స్క్లీరోసెప్టా. పాలి అంటే ఇక్కడ మీకు చూపించాను, ఇదిగోండి. ఈ యొక్క స్క్లీరోసెప్టా లోపలి అంచులు తెగిపోయి గట్టు వంటి నిర్మాణాలు స్తంభిక, స్క్లీరోసెప్టాల మధ్యలో ఏర్పడతాయి. వీటిని పాలి అంటారు. ఇక్కడ ఇవి పాలి. ఇవి మధ్యలో తెగిపోయి గట్టులాగా ఏర్పడేది వాటిని పాలి అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొరాలియం. కొరలైట్ల సమూహాన్ని కొరలైట్కి కొరాలియంకి ఇక్కడ ఏం చేసాము, కొరలైట్ గురించి తెలుసుకున్నాం. ఒకే ఒక పాలిప్ అస్థి పంజరాన్ని కొరలైట్ అంటారని తెలుసుకున్నాం. ఇక్కడ కొరాలియం చూడండి, తేడా కన్ఫ్యూజ్ కావద్దు. ఈ కొరాలియంలో కొరలైట్ల సమూహం అలాంటి ఒకే ఒక పాలిప్ను కొరలైట్ అంటారు. ఇలాంటి కొరలైట్ల సమూహాన్ని కొరాలియం అంటారు, అంతే తేడా. ఇది పూర్తి ప్రవాళ సన్నివేశ అస్థిపంజరాన్ని కొరాలియం అంటారు. సజీవ సన్నివేశంలో చిన్న మృదువైన పాలిపులు కొరాలియం పైభాగాన్ని ఆక్రమించుకొని ఉంటాయి. ఇవి కొరలైట్లోనికి బయటకు కదులుతూ ఉంటాయి. ఆహారం కోసం రాత్రి వేళల్లో బయటకు వస్తాయి. ఒక సన్నివేశంలోని పాలిపులన్నీ ఒకే దానితో ఇంకోటి పార్శ్వనాళ సమాంతర ముడతల ద్వారా కలుస్తాయి. ప్రతి ముడత లేదా సంధానంలో పైన కింద జఠర చర్మం, బాహ్య చర్మంతో కూడిన జఠర కుహరం అనేది ఉంటుంది. కింది గల బాహ్య చర్మం పక్కన కప్పు నిర్మాణాల మధ్య అస్థిపంజరాన్ని స్రవిస్తుంది. ఈ విధంగా సహజీవనం చనిపోయి కొరాలియంపై ఉంటూ దాన్ని పూర్తిగా కప్పివేస్తుంది అన్నమాట. సజీవ ప్రవాళ సన్నివేశంలో ప్రవాహాల మధ్య గల ఖాళీ స్థలాన్ని సజీవ పదార్థం లేదా సీసెన్కైమ్ ఆక్రమిస్తుంది. సూక్ష్మదర్శనం ద్వారా చూసినప్పుడు 2 రకాల ప్రవాళాలు కనిపిస్తాయి. ఎపోరస్, రంధ్రము చేయలేనివి, రంధ్రం చేయగలివి. పర్ఫోరేట్ ప్రవాళాలు అంటే ఎపోరస్ ప్రవాళాలు, పర్ఫోరేట్ ప్రవాళాలు.
ఈ మొదటి రకం ప్రవాళాలు ప్లాబెల్లం ఆస్ట్రియాలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఎపోరస్ ప్రవాళాలు ఏమి అంటే ప్లాబెల్లం మరియు ఆస్ట్రియాగా చెప్పవచ్చు. వీటిలో కోరలైట్ ఘనంగా రాతిలాగా ఉంటుంది. పాలిప్లు జఠర కుహరంలోకి ఎడతెగకుండా ఉంటుంది. రంధ్రం చేయగల ప్రవాళాలు మ్యాట్రిఫోరియాలో కనిపిస్తాయి. ఇవి పర్ఫోరేట్ ప్రవాళాలు గుర్తుపెట్టుకోండి. ఎపోరేట్ వచ్చి ప్లాబెల్లం ఆస్ట్రియాలో ఉంటాయి. తర్వాత పర్ఫోరేట్ వచ్చి మ్యాట్రిఫోరియాకు చెందిన జీవుల్లో ఉంటాయి. వీటిని పాలిప్లు సీనెన్కైమా కుల్లెల ద్వారా బంధితమై ఉంటాయి. ఈ కుల్లెలు పాలిప్ ఆధారాల దగ్గర బయలుదేరి బాగా వదులుగా ఏర్పడిన ప్రవాహం నుంచి చొచ్చుకొని ఆ వైపు గల పాలిప్ను కలుస్తుంది. ఇందువల్ల కోరలైట్ అనేక రంధ్రాలను కలిగి ఉంటుంది. ప్రవాళం పెరుగుదలలో ప్రవాళ సహనివేశం పరిమాణం పెరుగుదల కొత్త పాలిపులు మొగ్గలు వేయడం వల్ల సంభవవుతుంది. అంటే కొత్త పాలిపులు మొగ్గలేసి అది ప్రవాళాలు విస్తరించడం అనేది జరుగుతుంది. ఈ పెరుగుదల తప్పనిసరిగా అంచుల వెంబడి శాఖల చివరలో జరుగుతుంది. మొగ్గలు సమాంతరంగా సీనెన్కైమ్ నుంచి లేదా నేరుగా పాలిప్ నుంచి ఏర్పడతాయి. కొత్త పాలిప్లు ఏర్పడగానే అస్థిపంజర స్తరాలు స్రావితమవుతాయి. ఈ విధంగా పాలిప్ పెరుగుతున్న కొద్దీ అస్థిపంజర స్తరాలు కూడా మందంగా తయారవుతాయి. ఈ దశలో ప్రవారం అంచులు స్క్లీరోసెప్టాకు పొడవుగా పెరుగుతాయి. తర్వాత కాలిసెస్ మూసివేస్తాయి. అందువల్ల పాలిపులు పైకి నెట్టబడి సహనివేశ ఉపరితలం అంతా కూడా ఎప్పుడు సజీవ పాలిపులతో నిండి ఉంటుంది. ప్రవాళాల రకాలు. ప్రవాళం పెరుగుదల పాలిపుల అమరిక ఆధారంగా 2 రకాలుగా వీటిని విభజించారు. అవి ఏకాంత ప్రవాళాలు, సహనివేశ ప్రవాళాలు. ఏకాంత సాలిటరీ, సహనివేశ కొలానియల్ కోరల్స్. సాలిటరీ కోరల్స్, కొలానియల్ కోరల్స్. ప్రవాళాలు సమూహంగా ఉంటే వాటిని సహనివేశ ప్రవాళాలు అంటారు. అదే ఒంటరిగా ఉంటే ఒక ప్రవాళం దాన్ని ఏకాంత ప్రవాళం అంటారు. ఏకాంత ప్రవాళాల్లో చక్రిక లేదా కుక్కగొడుగు ఆకారపులో కొరలైట్ అనేది ఉంటుంది. ఒక గొడుగు లాంటి ఆకారంలో ఈ కొరలైట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇవి సాధారణంగా ఈ విధంగా ఉండవచ్చు. ఇది కుక్కగొడుగు ఆకారంలో ఉంటాయన్నమాట. ఇవి అడ్డంగా 0.5 మిల్లీమీటర్లు 25 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. వీటిలో లెక్కలేనన్ని స్క్లీరోసెప్టాలు ఉన్నా తరచుగా ప్రవారం ఉండదు. ఈ అడుగున రుంతం అతకబడి ఉంటుంది. ఈ రకమైన ప్రవాళాలు ఉదాహరణలు ఫ్రంజియా, దీన్ని బ్రైన్ కోరల్ అంటారు, ప్లాబెల్లం, క్యారియోఫిల్లీ మొదలైనవి వీటిల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏకాంత ప్రవాళాలు లేదా సాలిటరీ కోరల్స్గా మనం చెప్పవచ్చు. ఈ విధమైన అమరిక వాటిలో ఉండి ఒక కాడ ద్వారా అతికి ఉంటాయి. ఇవి ఏకాంత ప్రవాళాలుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఫంజియా, ప్లాబెల్లం, క్యారియోఫిల్లా ఉదాహరణలు. సహనివేశ ప్రవాళాలు పూల సజ్జ అంటే వేస్ లేదా పలకం వంటి అస్థిపంజరం కొరాలియం కలిగి ఉంటాయి. ఇవి చాలా వరకు రాతి ప్రవాళాలు అంటే మ్యాట్రిఫోరియా. కొన్నింటిలో ఇవి గుండ్రంగా ముద్దలాగా పెరిగి మెదడు ప్రవాళం లేదా రోజ్ ప్రవాళం లేదా నక్షత్ర ప్రవాళాలను ఏర్పరుస్తాయి. ఈ రకమైన అస్థిపంజరాలు బాగా పెరిగి రాతి ముద్దలాగా కనిపిస్తాయి. సహనివేశ ప్రవాళాలకు ఏక్రోఫోరా, ఆక్యులైనా, ఫేవియా, మ్యాట్రిఫోరా, మియాండ్రైనా ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ కాలనియల్ కోరల్స్కు ఏక్రోఫోరా, ఆక్యులైనా, ఫేవియా, మ్యాట్రిఫోరా, మియాండ్రైనా ఉదాహరణలు. లైంగిక ఉత్పత్తి అయిన పాలిప్పు అలైంగిక పద్ధతి ద్వారా సహనివేశాన్ని ఏర్పరుస్తుంది. ఈ పాలిపులు కాల్కేరియస్ అస్థిపంజరం ఉపరితలం పైన నివసిస్తాయి. కొన్ని సహనివేశాలు శాఖలలో వృక్షాలను పోలి ఉంటాయి. వీటిని డెండ్రోఫిల్లా, ఆక్రోఫోరా ఉంటాయి. ఇవి డెండ్రోఫిల్లా, ఆక్రోఫోరా ఉంటాయి. ఆక్రోఫోరాలో పురాతనమైన పాలిపుల పైన ఉండగా మిగిలినవన్నీ శాఖలను ఏర్పరుస్తాయి. ఆక్యులైనాలో పాలిపులు వేరైపోయి ఒక్కొక్కటి స్వతంత్రంగా ఒక్కొక్క ప్రవారాన్ని ఆక్రమిస్తాయి. ఫ్యావియా, ఆస్ట్రియాలలో పాలిపులు అతి దగ్గరగా ఉండి కుడ్యాన్ని కలిగి ఉంటాయి. మియాండ్రైనాలో పాలిపులు ప్రావారాలు కలిసిపోయి
ఉపరితలంపై ఎగుడు దిగుడు ప్రదేశాలు ఉంటాయి. శిలాజ ప్రవాళాలు ఇప్పుడున్న మాడ్రిపోరియా క్రమంలో దాదాపు 6,000 కంటే ఎక్కువ శిలాజ ప్రజాతులు కనిపిస్తాయి. రూగోసా టాబులేటాకు చెందిన జీవులు పూర్తిగా నశించి శిలాజాలే. ఇది ఇంపార్టెంట్. శిలాజ ప్రవాళాలు ఈ క్రింది వానిలో రూగోసా టాబులేటా చూడండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. ఈ శిలాజ ప్రవాళాల్లో రూగోసా టాబులేటాకు చెందినవి శిలాజ ప్రవాళాలు అంటే ఫోసిల్ కోరల్స్. రూగోసా ప్రవాళాలు మాడ్రిపోరియా ప్రవాళాల లాగా ఏకాంతంగా శృంగం ఆకారంలో ఉపరితలంపై అనేక గట్లతో స్పష్టమైన స్క్లిరోసెప్టాలతో ఉంటాయి. టాబులేటాకు చెందినవన్నీ కూడా సహనివేశాలు. వీటి పాలిపులు బాహ్యస్థిపంజర నాళికలతో ఉంటూ ప్రతి ఒక్కటి ట్యాబులా అనే ఒక అడ్డు పలకాలపై ఆనుకొని ఉండేవి. వీటిని స్క్లిరోసెప్టాలు కొద్దిగా అభివృద్ధి చెంది ఉండడమే లేదా పూర్తిగా లేకపోవడమే జరుగుతుంది. రూగోసా టాబులేటా ప్రవాళాలు పేలియోజోయిక్ మహాయుగం లేదా పురాజియో మహాయుగంలో అతి పెద్ద ప్రవాళ అవరోధాలను ఏర్పరిచాయి అన్నమాట. వీటి తర్వాత వీటి స్థానంలో మాడ్రిపోరియా ప్రవాళాలు సీనోజోయిక్ యుగంలో హిందూ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రాలలో ఎక్కువగా ప్రవాళ అవరోధాలను ఈ కోరల్ రీఫ్ను ఏర్పరిచాయి. సీనోజోయిక్లో ఇవి అయితే, మాడ్రిపోరియాకి అయితే ఇవి, పేలియోజోయిక్లో శిలాజ ప్రవాళాలు రూగోసా టాబులేటా ప్రవాళాలు పేలియోజోయిక్లో ప్రవాళ అవరోధాలను ఏర్పరిస్తే, ఆధునిక జీవ మహాయుగంలో మాడ్రిపోరియాకి చెందిన జీవులు హిందూ మహాసముద్రంలోను పసిఫిక్ మహాసముద్రంలోను ప్రవాళ అవరోధాలను ఏర్పరిచాయి. ఈ విధంగా ప్రవాళ అవరోధాలు అనేవి నావిగేషన్కు ఎక్కువ నష్టాన్ని కల్పిస్తాయి. నెక్స్ట్ ఈ ప్రవాళాలు ఎలా ఏర్పడతాయి, వాటి రకాలు ఏంటి, ఎలాంటి రీఫ్స్ని ఏర్పరుస్తాయి వచ్చే తరగతిలో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.